పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేరు. అరే వాళ్ళ అట్లంటే మేము ఆపాలి కదా, అట్లంటే మేము ఆపాలి కదా, వాళ్ళు ఎందుకు ఆపారు? కాంగ్రెస్ పార్టీకి లేరని ఎవరన్నారు? వాళ్ళకు మాకు గల్లీకి ఒక ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు గల్లీకి 5 వెళ్తారన్నా. అన్ని స్థానాలలో 5 ఉన్నారు. ఇప్పుడు నేను చెప్తాను, మీరు పోటీకి ఉన్నారా అని మీరు అడుగుతున్నారు. అధిక స్థానాలు గెలుస్తామని మేము చెప్తున్నాం. ఇంకా ఇప్పుడు చేయమని ఈసారి తెలుస్తుంది, ఈసారి చేయమని ఆ భయంతోనే అన్నా. మొన్న పోయిన 2021 చేసినాడు కూడా ఒక్కటి కూడా నామినేట్ పోస్ట్ వాళ్ళకి ఎన్నిక కానియలే. ఆడికి మేము అప్పుడు ఏమి లేనప్పుడు కూడా దిక్కున్నాం. ఇప్పుడు మేము దిక్కుకపోవడమేందే, ఇవన్నీ చేస్తుండే నేను పోతా ఢిల్లీకి. ఇది కరెక్ట్. ఆయన ఓడిపోతా అనేది భయం పడ్డది 100% చెప్తాను. ఇప్పుడు ఆయన అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు వీడికి వచ్చే వరకు ఓట్లు ఎంత తగ్గుతున్నాయి అన్న ఆయన పరిస్థితి పిస్టేజ్ ఎందుకు పోతుంది, ఆయన పిస్టేజ్ ఎంత కిందికి పోతుంది, ఏం కథ అనేది తనకు తెలుస్తుంది. కాబట్టి ఇలా గంటకు సిద్దిపేటకు వచ్చేవాడు, గడియకు సిద్దిపేటకు వచ్చేవాడు. ఇవాళ ఎందుకు వస్తలేవు? నీకు భయం, బుగులు పడ్డది. అక్కడ చూస్తే కవితోటి చేస్తుంది, ఇక్కడ కేటీఆర్ కూడా చేస్తుండు. మామ పామౌదులో అంటూ నేను ఒక్కని ఎందుకని తిరగాలి అనేది ఒక భయం పడ్డది. హరీష్ రావు ఫస్ట్ అందరికంటే భయం హరీష్ రావుకి ఒక్కరికే. ఆ భయంతో ఇదంతా తలకాయ నొప్పి ఇచ్చిది అంతే. ఏందిరాని టెన్షన్ తోటి పాపం ఎంటికలు ఊసిపోతున్నాయని. నిజంగా చాలా టెన్షన్ ఉంటే ఎంటికలు ఊసిపోతాయి కూడా ఎవరి అయినా. అనేక బట్టి ఆలోచనలు కూడా ఎక్కువ ఉంటే కూడా ఎంటికలు ఊసిపోతాయి. నేను డాక్టర్ సాబ్ చెప్తాను, ఇంకా డాక్టర్ సాబ్ కరెక్ట్ అయినది మీ అన్నది కానీ